సత్తెనపల్లి పట్టణంలో శరభయ్య ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శాంతి సందేశం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముస్లిం ప్రబోధకుడు బ్రదర్ సిరాజ్ ఉర్ రెహమాన్ నిర్వహించిన సమాజ్ సంస్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి అంబటి రాంబాబు పాల్గొని ప్రసంగించారు. పట్టణంలో ముస్లింల కోసం 9 కోట్ల విలువ గల 25 సెంట్ల స్థలాన్ని మసీదు కోసం అందించామన్నారు. షాదీఖానా నిర్మాణానికి ₹1 కోటి, షాదీఖానా ప్రహరీ గోడ నిర్మాణానికి 30 లక్షలు, రాజుపాలెం మండలం కొమ్మోడు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కొరకు 30 లక్షలు, నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 50 లక్షలు, రాజుపాలెం మండలం కొండమోడు గ్రామంలో 3 కోట్లు విలువ చేసే అర ఎకరా ప్రభుత్వ స్థలం ముస్లిం కమ్యూనిటీ హాల్ కొరకు అందించామన్నారు. అవకాశం ఉన్నంత మేరకు ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటామన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిరాజ్ మాట్లాడుతూ ముస్లిం అంటే మతం కాదని మానవత్వం అన్నారు. మత సామరస్యంతో ముందుకు సాగుతూ ముస్లిం మైనారిటీ వర్గాలు విద్య, ఉద్యోగ, రాజకీయ, వాణిజ్య రంగాలలో ముందుకు సాగాలన్నారు. అలాగే ఓటు యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. నేను అనేక సందర్భాల్లో యాదృచ్ఛికంగా సిరాజ్ గారి ప్రసంగాలు వింటూ వచ్చాను అప్పుడప్పుడు. కానీ ఈరోజు మొత్తం అంతా కూడా ఆద్యాంతం చాలా స్పష్టంగా వినడం జరిగింది. చాలా గొప్పగా వారు తమ సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు, సమాజ పరిజ్ఞానాన్ని ముస్లిం యువత కానీ ముస్లింలు కానీ వెనుకబడితనాన్ని కానీ చాలా స్పష్టంగా అంకెలతో సహా వారు చెప్పారు. ముస్లింల్లో విద్య లేకపోవటం అనేది సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని వెనుకకు నెడుతుందని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనేటువంటి భావన కలిగే విధంగా చక్కగా చెప్పారు. ఆయన ఏ విధంగా ముస్లిం సమాజం వెనుకబడి ఉంది ఈ దేశంలో అనేది, ప్రపంచంలో అనేది చక్కగా వివరంగా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పినందుకు వారికి మీ అందరి తరపున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వారు ఈరోజు చెప్పినటువంటి సందేశాన్ని మీరు విని వెళ్ళిపోవడం కాకుండా ఆలోచింపచేసే విధంగా వారి ప్రసంగం ఉంది కాబట్టి ఆలోచించండి. ఆలోచించి నాకు కొన్ని విషయాలు చాలా బాగా నచ్చాయి. మటన్ కోట్ మస్తాన్, సైకిల్ షాప్ హుస్సేన్ ఇలాగే ఉంటారు తప్ప ఐఏఎస్లో ఉన్నవారు, ఐపీఎస్ల వారు చాలా తక్కువ మంది కనిపిస్తారు. రోడ్డు పక్కన మటన్ కొట్టులోను, సైకిల్ షాపులోను, వినప కొట్టులోను ఎక్కువ మంది ఉండేది ముస్లిమ్స్. కారణం డ్రాప్ అవుట్స్, చదువు మానేసి బ్రతుకు తెరువు కోసం పైకి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ప్రతి వారు చదువుకోవాలని భావించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మరొకటి గర్వంగా చెప్తున్నా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చేస్తున్నా. ప్రతి పేదవాడు చదువుకోవాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అందువల్లే అమ్మ ఒడిచి పిల్లల్ని స్కూల్కి పంపించమని చెప్తున్నారు. చదువు, వైద్యం ప్రతి పేదవాడికి అందాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ప్రాంతం మరి సిరాజ్ గారు రావడం నాకు చాలా సంతోషం. వారి ఉపన్యాసం వినడానికి ఇంతమంది పెద్ద ఎత్తున ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు. చాలా పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారు, వారి ఉపన్యాసం విన్నారు. ఉపన్యాసం విన్న తర్వాత ఆలోచన చేయండి. మన మార్గాలను మరో రకంగా అభివృద్ధి వైపు పయనించే విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు మన సత్తెనపల్లి వచ్చి మంచి ప్రసంగం చేసినందుకు, మనందరినీ ఆలోచింపచేసినందుకు వారికి మీ తరపున, నా తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి భగవంతుడు ఆశీస్సులు సర్వదా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. జై హింద్. ఓటు ద్వారా మనం మన యొక్క దేశ స్థితిగతుల్ని, మన సామాజిక పరిస్థితిని కూడా మనం మార్చవచ్చు. అయితే ముస్లిం సమాజంలో చాలా మంది 18 సంవత్సరాలు నిండిన తర్వాత వారు ఓటు రిజిస్టర్ చేసుకోకపోవడం, నా ఒక్క ఓటుతో ఏం జరుగుతుంది అనేటటువంటి అపోహలు చాలా మందిలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అపోహల నుండి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి వారు కుల, మత, వర్గ, వర్ణ, భాష,
భేదం లేకుండా ఆర్టికల్ 326 ప్రకారంగా మనకు ఓటు కల్పించేటటువంటి ఓటు వేసేటటువంటి ఒక హక్కుని మన భారత రాజ్యాంగం అనేది మనకు కల్పించింది. అయితే సోదరులారా, నిజంగా ఈరోజు ఓటు అంటే చాలా నిర్లక్ష్యం మనం వహిస్తున్నాం. ఆస్ట్రేలియాలో 18 సంవత్సరాలు నిండగానే ఓటుని రిజిస్టర్ చేసుకోవాలి, ఫెడరల్ ఎలక్షన్ లో పాల్గొని ఓటు వేయాలి. లేదంటే $20 ని ఫైన్ గా వేస్తారు. కట్టకుంటే $180 ఫైన్ గా వేసి క్రిమినల్ ఛార్జ్ షీట్ కూడా పెడతారు. అదే విధంగా బెల్జియంలో మీరు చూసినట్లయితే 4 సంవత్సరాలు ఓటు వేయనట్లయితే 10 సంవత్సరాలు ఓటు హక్కుని పూర్తిగా వారు రద్దు చేసేసి కోర్టులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత క్రిమినల్ ఛార్జ్ పెట్టడం జరుగుతుంది. అర్జెంటీనాలో ఓటు వేయనట్లయితే ప్రభుత్వ పథకాలు కట్ అయిపోతాయి. పేరు దేశంలో ఓటు వేయనట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేయడం జరుగుతుంది. ఈజిప్టులో ఓటు వేయనట్లయితే జైల్లో పెడతారు. కాబట్టి మన భారతదేశంలో ఓటు అంటే చాలా నిర్లక్ష్యం ఉంది. నేను నా ముస్లిం సోదరులతో సోదరిములతో కోరుకున్నాను,